గిద్యోను ఒక్క సూచనతో ఆగిపోలా, 2 సూచనలు దేవుని దగ్గర నుండి తెలుసుకున్నాడు. దేవా, నిజంగా నీవు మాకు తోడై ఉండి జయం ఇచ్చే పని అయితే ఈ రాత్రి కురిసే మంచు దీని చుట్టూ పడాలి, కానీ ఇదిగో గొర్రె బొచ్చు ఇక్కడ పెడుతున్నాను, ఈ గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు. ఇది డ్రైగా ఉండాలి, పొడిగా ఉండాలి, చుట్టూ మంచు పడాలి, దీని మీద మాత్రం మంచు పడకూడదు. ఈ సూచన నాకు చూపించు అంటాడు. నిజంగానే దేవుడు ఆ పని చేస్తాడు. చుట్టూ మంచు పడిద్ది, గిద్యోను పెట్టిన గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడదు, అది డ్రైగా ఉంటుంది. సంతోషం తండ్రి అని బయలుదేరలా. మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఏమనుకోవద్దు, నాకు ఇంకొక సూచన చూపించు. అదేంటంటే చుట్టూ డ్రైగా ఉండాలి, దీని మీద మాత్రమే మంచు పడాలి. చుట్టూ పొడిగా ఉండాలి, చుట్టూ మంచు పడకూడదు. ఈ గొర్రె బొచ్చు పెడుతున్నాను, దీని చుట్టూ మంచు పడకూడదు, దీని మీద మాత్రమే మంచు పడాలంట. ఓకే, దాన్ని కూడా చేస్తాడు దేవుడు. చుట్టూ డ్రైగా ఉంటుంది, ఆ గొర్రె బొచ్చు దగ్గరికి వచ్చి దాన్ని ఎత్తినప్పుడు అది బరువుగా ఉంటుంది, దాన్ని పిండితే నీళ్ళు వస్తాయి. అంటే గిద్యోను అడిగిన 2 సూచనలు దేవుడు చూపించాడు. గుర్తుపెట్టుకో, దేవుణ్ణి సూచన అడగటం తప్పు కాదు. దీని గురించి బైబిల్లో అనేక చోట్ల ప్రస్తావించబడి ఉంది. అబ్రహాం అడుగుతాడు ఆదికాండం 15వ అధ్యాయంలో. నాకెళ్ళి చూడండి అమ్మ, రిఫరెన్స్లు చూస్తే మళ్ళీ లేట్ అయింది, ఇంకా నేను వేరేది ఏం చెప్పదలుచుకోలేదు. ఏమండి, దీనికి అనుబంధంగా అబ్రహాం అడుగుతాడు. అడిగిన దానికి ఆదికాండం 15వ అధ్యాయంలో సూచన చూపిస్తాడు దేవుడు. గిద్యోను అడుగుతాడు, గిద్యోనుకు 2 సార్లు సూచన చూపిస్తాడు. మోషే అడుగుతాడు, మోషేకి 2 సూచనలు చూపిస్తాడు. నీ చేతిలోది ఏమిటి అంటాడు, కర్ర, దాన్ని విసురు అంటాడు, విసిరితే అది పామైద్ది. దాన్ని తోక పట్టుకో అంటాడు, పట్టుకుంటాడు, మళ్ళీ కర్ర ఇద్ది. చూసావుగా, ఓ నేను నీకు తోడై ఉంటా, నువ్వు వాళ్ళని బయటికి తెస్తావు ఇశ్రాయేలీయుల్ని అని చెప్తాడు. మళ్ళీ అడ్డు చెప్తాడు. అప్పుడు మళ్ళీ దేవుడు ఏమంటాడంటే, నీ చేతిని నీ రొమ్ములో ఉంచంటాడు. మోషే తన చేతిని రొమ్ము మీద ఉంచినప్పుడు అది తెల్లని కుష్టుగలదిగా అవుతుంది. అది చూసి భయపడతాడు, ఎందుకంటే ఆ చేతికి ఇంతవరకు కుష్టు వచ్చేసేది, తెల్లని కుష్టు. అక్కడ నుంచి తీయమంటాడు.